హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎవరై ఉన్నారు? పరిశుద్ధాత్మ అసిస్టెంట్ గాడ్ కాదు, జూనియర్ గాడ్ కాదు. ఓకే, పాస్టర్స్ ఉంటారు, అసిస్టెంట్ పాస్టర్స్ ఉంటారు. సో మెయిన్ వచ్చేసి ఫాదర్ గాడ్ అక్క, తర్వాత యేసుక్రీస్తు, తర్వాత పరిశుద్ధాత్మ. అది తప్పు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా ఏమన్నాడు? నేను నా తండ్రి ఒకరమే. నన్ను గణపరిచిన వాడు నా తండ్రిని గణపరచును, కుమారుని గణపరిచిన వాడు తండ్రిని గణపరచును. అందుకే యూదులు యేసుక్రీస్తును తృణీకరించి తండ్రిని గణపరిచినా కూడా యూదులకు రక్షణ రాలేదు. ఎందుకు? తండ్రి కుమారుని సమానంగా వారు చూడాలి. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుడే. ముగ్గురు కూడా సమానమైన అర్హత, సమానమైన ఆనర్, అంటే సమానమైన ఘనత వారికి ఇవ్వాలి. ఇందులో ఏ ఒక్కరిని మీరు ఘనత పరచకపోయినా ఇంకా ఇద్దరిని గణపరచనట్టే. ఈరోజు యేసుక్రీస్తుని గణపరిచి తండ్రిని గణపరచకపోతే, ఈరోజు తండ్రిని గణపరిచి యేసుక్రీస్తుని గణపరచకపోయినా పరిశుద్ధాత్మని గణపరిచి క్రీస్తుని, సో ముగ్గురు ఒకటే లెవెల్. సో ఇలా ఉండదు లెవెల్. ఎలా ఉంటుంది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా దేవుడే. ఒక వచనం చూపిస్తాను. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 4వ వచనం. ఎక్కువ వచనాలు రాసుకోవాలి మీరు, మళ్ళీ చదవాలి, మళ్ళీ ధ్యానించాలి. కొంతమందికి అర్థమైనా కూడా ఇతరులకు చెప్పలేకపోతున్నారు. మాకు అర్థమైంది అక్క, కానీ వారికి అర్థం కావట్లేదు. సో ఈ ప్రయత్నంలో మీరు కూడా ఇంకొకరికి వివరంగా చెప్పేవారుగా తర్ఫీదు నొందుతారని నేను నమ్ముచున్నాను. ఆమెన్. సో ఇది అననీయ సఫీరా వారు అబద్ధం ఆడతారు. వారి పొలం అమ్ముకున్న తర్వాత పేతురు దగ్గరికి వస్తాడు. పేతురు దగ్గరకు వచ్చి అబద్ధం ఆడుతుంటే ప్రశ్న అడుగుతాడు. అది అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదు. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి. ఎవరితో అబద్ధం ఆడారంట వీళ్ళు? దాని ముందు వర్స్ చూద్దాం. వస్త్రి నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించింది. సో పరిశుద్ధాత్మను మోసపుచ్చితే అక్కడ దేనితో సమానం అంటున్నాడు? దేవునితో అబద్ధం ఆడడం సమాధం అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ కూడా దేవుడే. పరిశుద్ధాత్మ వేరే కాదు, దేవుడు వేరే కాదు. ఆత్మ దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు అని ఒప్పుకున్న తర్వాత 2 అనుభవాలు ఉంటాయి. అందులో ఒక అనుభవం గురించి మనము ఈరోజు మాట్లాడబోతున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు ఎప్పుడైతే నీటి బాప్తీసము పొందుకున్నాడో, ఆయన నీటిలోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ఆయన మీద ఏమొచ్చిందంట? యోహాను బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చెను. ఆత్మ యేసు మీదికి వచ్చిందంట. దాని కంటిన్యూయేషన్ వర్స్ చాప్టర్ 4 verse 1. ఆత్మ దిగి వచ్చిన తర్వాత 4వ అధ్యాయంలో ఏమంటాడు? యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ వలన he was led by the spirit. When the spirit came upon him, he was led by the spirit. సో ఆత్మతో నింపబడిన అనుభవం ఉన్నప్పుడు ఆత్మ ద్వారా నడిపింపబడే అనుభవం వస్తుంది. అప్పటి వరకు కూడా ఆత్మతో యేసుక్రీస్తు నడిపించబడ్డాడు అని మనము ఎక్కడ కూడా వాక్యంలో చూడడు. సో నింపబడ్డ అనుభవము లేకపోతే నడిపింపబడే అనుభవము ఉండదు. ఆత్మ ద్వారా ఆత్మ నడిపింపు కావాలి అంటారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13, 14 వచనాల్లో మనం చూసినట్లయితే శరీరము ద్వారా నడిపించబడ్డప్పుడు శరీర క్రియలే మీరు చేస్తారు, అది మరణానికి దారితీస్తుంది. కానీ ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉండాలి. సో నడిపింపబడాలంటే ఏం కావాలి? నింపుదల. అందరూ చెప్పండి, నింపుదల. అర్థమవుతుందా? సో ఆత్మ చేత నడిపింపబడాలంటే ఏమవ్వాలి? నింపబడ్డప్పుడు నడిపింపబడినట్టు మనం చూస్తాం. సో ఈ నింపబడిన అనుభవం వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన సైన్ మనకు ఉంటుంది, అవుట్వర్డ్ సైన్. ఏంటి? నింపబడినప్పుడు వారు భాషలతో మాట్లాడతారు. అపోస్తల కార్యము 19వ అధ్యాయము 6వ వచనం. అపోస్తల కార్యం 19వ అధ్యాయము 6వ వచనం. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చింది. అప్పుడు ఏమైంది? అప్పుడు వారు
భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. మీదికి వచ్చినప్పుడు బయటికి ఒక సూచనగా ఏమొస్తుందంట, అన్య భాషలు వస్తాయి. కొన్ని వచనాలు సెలెక్టెడ్గా తీసుకుంటున్నాను, కానీ మీరు మళ్ళీ బైబిల్లో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో బాప్తిసము పొందినప్పుడు మీరు భాషలతో మాట్లాడతారు. సో ఈరోజు ఈ భాషల గురించి ఒక క్లారిటీ ఇస్తారు. చాలా మందికి భాషల గురించి అనేకమైన అనుమానాలు ఉంటాయి. దానివల్లనే ఎంతోమంది భాషల్లో మాట్లాడట్లేదు. భాషల వరం వచ్చినా కూడా పొందుకొని వారు ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు. సో భాషల గురించి మాట్లాడినప్పుడు పౌలు అంటాడు కదా, మనం భాషల్లో మాట్లాడొద్దని. అక్కడ అంటారు కదా, మనము సంఘంలో కూడుకున్నప్పుడు భాషలు మాట్లాడొద్దని. మరి అదే పౌలు, నేను మీ అందరికంటే ఎక్కువగా ఆత్మలో ప్రార్థన చేసి భాషలు మాట్లాడతాను అంటున్నాడు. సో బైబిల్ చదివినప్పుడు చాలాసార్లు ఈ విషయం చెప్పాను, ఒక కథల పుస్తకం చదివినట్టు చదవకూడదు. బైబిల్ని మీరు ఇంటర్ప్రిట్ అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా రకాలుగా దేవుడు మనకు చూపిస్తాడు. ఒకటేంటి, ఉన్నది ఉన్నట్టుగా, ఏమంటారు దాన్ని, యాజ్ ఇట్ ఈస్. యు ఆర్ రీడింగ్ ద టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్. దేవుడు మీకు తోడై ఉన్నాడు, అందులో మీకు పెద్ద అవగాహన అవసరం లేదు, మీకు అర్థమవుతుంది. రెండవదిగా ఉపమాన రీతిలో ఆయన మాట్లాడతాడు. ఒక్కొక్కసారి ఉపమానం ఏమవ్వాలి, ఉపమాన రీతిగా చెప్పినంత మాత్రాన ఆయన విత్తువాని గురించి మాట్లాడట్లేదు, ఆయన వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. పోనీ ఎర్ర సముద్రం గురించి మాట్లాడినప్పుడు అది సముద్రం గురించి కాదు, నీటి బాప్తిసముకు సాదృశ్యమై ఉన్నది అని చెప్తున్నాడు. సో సాదృశ్య పరంగా కొన్ని వాక్యాలు ఉంటాయి. కొన్ని వాక్యాలు మన జీవితంలో మనం ఏం అనుభవించాలో దాని ద్వారా దేవుడు మనకేమి నేర్పిస్తున్నాడో ఉంటాయి. అది సంసోను గురించి కావచ్చు, దావీదు గురించి కావచ్చు. వారి జీవితం కాదు, వారి జీవితంలోంచి నీకేం నేర్పిస్తున్నాడు, ఆ విధంగా చదవాలి. కొన్నేమో ప్రవచనాత్మకంగా ఉంటాయి. ఇజ్రాయేలులు వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయిరి, అది ప్రవచనాత్మకంగా మనకు చెప్తున్నాడు. మనము దేవుని యొక్క వాగ్దానాల్లో నడవలేకపోతున్నామని. అర్థమవుతుందా? సో ప్రతిదీ కూడా ఉన్న టెక్స్ట్ ఉన్నట్టు చదివితే కన్ఫ్యూజన్ వస్తుంది. ఉన్న టెక్స్ట్ అంతే మాత్రమే చదివితే మీకు అర్థం కాకపోవచ్చు. అందుకనే చాలామందికి భాషల విషయంలో కూడా ఈ కన్ఫ్యూజన్ ఉంది, ఈ అనుమానం ఉంది. సో భాషలకు చూసినప్పుడు 3 రకాలమైన భాషలు మనము బైబిల్లో చూస్తాం. మొదటిది, కెన్ ఐ హ్యావ్ ద టేబుల్ ఇన్ తెలుగు? 3 రకాల భాషలు ఉంటాయి. ఒకటి, వారు దేవునితో మాట్లాడుతున్నారు. సార్ ఓకే, పుట్ ఎంటైర్ టెక్స్ట్ టుగెదర్, ఆల్ ఆఫ్ ద టేబుల్ టుగెదర్. ఫోటో తీసుకోవాల్సిన వాళ్ళు ఫోటో తీసుకోండి. ఓకే, మనుష్యుల భాషలు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషల్లో మాట్లాడినప్పుడు ఏమైంది, అక్కడ ఉన్న వారికి అందరికీ అర్థమైంది. ఈ మనుషుల భాషలు అంటే ఏం భాషలు ఇవి? అది భూమి మీద మాట్లాడే భాష, కానీ అది మొదటిసారిగా ఆ భాష నేర్చుకోకపోయినా వారికి ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పంజాబీ మాట్లాడడం రాదు, మరాఠీ మాట్లాడడం రాదు, ఎప్పుడు కూడా నేను నేర్చుకోలేదు. కానీ మరాఠీ మాట్లాడేవారు భారతదేశంలో ఉన్నారా? పంజాబీ మాట్లాడే వాళ్ళు ఉన్నారా? సో నేను మరాఠీ నేర్చుకోకపోయినా ఆ భాష పొందుకున్నప్పుడు సడన్గా నేను మరాఠీలో వాక్యము చెప్పడం మొదలు పెడతాను. అక్కడ ఉన్న వారికి అది అర్థమవుతుంది. ఈ భాషలు ఎప్పుడు ఇవ్వబడుతుంది? ఎవరికైతే సాక్ష్యంగా దేవుని యొక్క సువార్తను చాటించడానికి అవసరం ఉందో అక్కడ ఈ భాషలు ఇవ్వబడతాయి. ఆ రోజు మొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు అనేకమైన దేశముల నుంచి అక్కడ రకరకాల మనుషులు ఉన్నారు. మొదటిసారిగా శిష్యులు యేసుక్రీస్తు చనిపోలేదు, తిరిగి లేచాడు అనే సువార్త రకరకాలమైన మనుషుల యొద్దరికి తీసుకెళ్ళాలి. కానీ వారికి వచ్చిన భాష వారి భాష మాత్రమే. కానీ గాస్పల్ ఇట్ హ్యాస్ టు గో టు ఆల్ నేషన్స్. సర్వ సృష్టికి కూడా ఏమవ్వాలి? సువార్త ప్రకటించబడాలి. అంటే ప్రతి దేశంలో ఉన్న భాషలు వారికి రావాలి. అప్పుడు ఎప్పుడైతే సాక్షిగా నిల్చోవాలనుకుంటున్నావో, ఎప్పుడైతే దేవుడు నిన్ను ఒక దగ్గర సాక్షిగా సువార్త పంపించడానికి వెళ్తున్నాడో అప్పుడు ఈ భాషలు వస్తాయి. ఏంటి? మనుషుల భాషలు. వారికి అర్థమవుతుంది. నీవు ఇప్పటి వరకు నేర్చుకోకపోయినా నీ నుంచి అది వస్తుంది. రెండవది అన్య భాషలు, లేదంటే పరలోక భాష. ఇది మనము ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇదే పౌలు అపోస్తల కార్యము 11వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇదే కొర్నేలు ఇంట్లో జరిగింది. ఇదే అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో జరిగింది. ఈ భాషలు మాట్లాడినప్పుడు మనుషులకు అర్థం అవ్వడానికి మాట్లాడట్లేదు. ఈ భాషలు మాట్లాడువారు దేవునితో మాట్లాడతారంట. 1 Corinthians chapter 14 verse 2. 1 కొరింథీలు 14వ అధ్యాయము 2వ వచనం.
ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడునో గ్రహింపడు గాని ఆత్మ వలన మర్మములు పలుకుచున్నారు. సో మీకు అర్థం కాని విషయాలు, ఒక మర్మమై ఉన్న విషయము మీకు అర్థమయ్యేలాగా మీరు దేవునితో సంభాషిస్తున్నప్పుడు ఆ మర్మాలు ఆ భాషలో మాట్లాడినప్పుడు విడుదలవుతాయంట. సో మనుషుల భాష ఉంది, దేవదూతల భాష ఉంది. అందుకే పౌలు 1 కొరింథీయులు 13 అధ్యాయం 1 వచనంలో ఏమని ఉంటుంది? 1 Corinthians chapter 13 verse 1. 1 Corinthians chapter 13 verse 1. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతో నేను మాట్లాడినను. అర్థమైందా ఇక్కడ రెండు భాషలు ఏంటో? మనుషుల భాష అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారు పొందుకున్నది, వేరే మనుషులకు అర్థమైంది. రెండవది దేవదూతల భాష అంటున్నాడు. దేవదూతల భాష అంటే దేవునికి మాత్రమే అర్థమవుతుంది, నీ పక్కన ఉన్న వారికి అర్థం కాదు. మీరు ఎంత ప్రయత్నించినా అది మనుషులకు మాత్రమే కాదు, సాతానికి కూడా అర్థం కాదంట. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. మీరు మాట్లాడినప్పుడు దయ్యాలకు కూడా అర్థం కావంట ఏం మాట్లాడుతున్నారు అని, కానీ దేవునికి అర్థమవుతుంది. ఆ అర్థం అయినప్పుడు దాని ప్రకారంగా ఆత్మలోకంలో ఏం జరగాలో అవన్నీ కూడా జరుగుతుంది. మూడవదిగా ఇక్కడ చాలా మంది క్వశ్చన్ ఉంటుంది, ఈ భాషలేంటి, ఏ భాషలకు తర్జుమా అవసరము అంటున్నాడు. ఈ భాషల గురించి మనము భాషలో మాట్లాడినప్పుడు, సంఘములో మీరు భాషలో మాట్లాడినప్పుడు దానికి తర్జుమా ఉండాలి, దానికి ఒక అర్థము చెప్పే వాళ్ళు అక్కడ ఉండాలి అంటున్నాడు. ఇది ఎవరికి? ఇది సంఘానికి. సో 1 కొరింథీయులు 14వ అధ్యాయం 3వ వచనంలో దేవునితో భాషలు మాట్లాడినప్పుడు మీ క్షేమాభివృద్ధి కోసం అంటున్నాడు. 1 కొరింథీయులు 14వ అధ్యాయం తర్వాత రాసినప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కోసం అంటున్నాడు. మీ క్షేమాభివృద్ధి కోసం మాట్లాడే దేవుని భాషతో మాట్లాడినప్పుడు దానికి అర్థము అవసరము లేదు. కానీ సంఘ క్షేమాభివృద్ధి భాషల యొక్క తర్జుమాతో మాట్లాడినప్పుడు, లేకపోతే భాషల యొక్క భావము తెలవాలి అంటే అది ఎప్పుడు? సంఘానికి క్షేమాభివృద్ధి కలిగినప్పుడు. సో సంఘంలో భాషలో మాట్లాడొద్దు అంటే ఎప్పుడు? ఇప్పుడు నేను మాట్లాడిందంతా కూడా భాషల్లో మాట్లాడితే మీకు ఏమన్నా అర్థమయ్యేదా? ఈ నెల దేవుడు మనల్ని రాబాలా సికెలమా షోతరమా అందరం, అర్థమైందా? అది ఎవరి కోసం మాట్లాడుతున్నాను? సంఘాని కోసం మాట్లాడుతున్నాను. దీనికి తర్జుమా తీసుకురావాలి. తర్జుమా తెలిసిన వాళ్ళు, భాషల యొక్క భావము తెలిసిన వాళ్ళు, ఈ నెల సంఘాన్ని దేవుడు విశ్వాసములోంచి అధిక విశ్వాసములోకి తీసుకెళ్తున్నాడు అని ఇంకొకరు దానికి భావము తెలియజేయాలి. ఇది ఎవరికి? సంఘము యొక్క క్షేమాభివృద్ధి కోసం. సో భాషల్లో మాట్లాడొద్దు సంఘములో అంటే అది కేవలం సంఘ క్షేమాభివృద్ధి కోసం మాట్లాడిన భాషల గురించి, దేవునితో మాట్లాడే భాషల గురించి కాదు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు 1వ వచనములోనే, భాషలతో మాట్లాడు వారికి వారి మనస్సు గ్రహించదు అని. సో ఈ 3 రకాల భాషలు అర్థమైందా? అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ఆర్టికులేట్. నాకు వచ్చిన ప్రత్యక్ష జ్ఞానము మాటల్లో పెట్టి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా జీవితంలో కూడా 2.5 సంవత్సరాలు ఎన్నోసార్లు మాటలు విన్నాను, భాషలు మాట్లాడడానికి ప్రయత్నించాను, చేతులు వేశారు. కొమానపల్లి కుటుంబం నార్మల్ కుటుంబం కాదు, వాళ్ళు కూడా చేతులు వేశారు, అయినా కూడా మాట్లాడలే, ఇది మనకు కాదు అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, ఐ థింక్ హీ వాస్ టీచింగ్ మీ సంథింగ్. నాలాగా కష్టపడేవారు ఉంటారు, వారికి ఒక అనుభవం నేర్పించడానికి నేను కూడా అనుభవం గుండా వెళ్ళాను అనుకుంటా. సో పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం పొందినప్పుడు మీరు అన్య భాషలతో మాట్లాడతారు. అన్య భాష మీకు వచ్చినప్పుడు, దేవా నాకు దయచే, దేవా నువ్వు అడగని అవసరం లేదు, అడగకుండానే ఉచితముగా బహుమానంగా ఇస్తున్నాడు. రక్షణ కొరం వచ్చినప్పుడు నన్ను రక్షించు తండ్రి అనలేదు, ఏమన్నారు? మీరు నా కోసము సిలువ మీద కార్యము ముగించినందుకు వందనాలు, మీరు నాకు ఇప్పటి నుంచి నా రాజు నా ప్రభువై ఉందురు గాక అన్నారు. అలాగే పరిశుద్ధాత్మ వరము పొందుకోవాల్సినప్పుడు బాప్తిసము, దేవా నాకు ఇవ్వు కాదు, నాకు ఇచ్చినందుకు వందనాలు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు కొన్ని మాటలు ఇస్తారు. కానీ ఏమవుతుందంటే ఆ మాటలుకి మీరు అటెన్షన్ పే చేయకుండా మీరే తెలుగులో ఇంగ్లీష్లో దేవా స్తోత్రం హాలే ఏమని అవసరం లేదు. దేవుడే మీకు ఆ ఉచ్చరింప శక్యము కానీ మాటలు ఇచ్చినప్పుడు ఏదైతే పదం వస్తుందో అది పలకడము మొదలు పెట్టాలి. జీవజల నదులు పారుతాయంట. సో ఎనీవే ఈరోజు ఈ 3 రకాలమైన తేడా గురించి, భాషల గురించి మీకు అర్థమైందని నేను నమ్ముచున్నాను. ఇంకా దానిలో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగొచ్చు. సో భాషల్లో లాస్ట్ ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఎ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఆస్కింగ్, డోంట్ స్పీక్ టంగ్స్ ఇన్ ద చర్చ్. భాషలు మీరు సంఘములో మాట్లాడొద్దు అన్నవారు
భాషలు సంఘంలో మాట్లాడొద్దంటే భాషలు ఇంట్లో మాట్లాడుకోవచ్చు అన్నట్టే కదా. మరి మీరు భాషలు ఇంట్లో మాట్లాడుతున్నారా? ఇంట్లో మాట్లాడరు, సంఘంలో మాట్లాడరు. ఎప్పుడు మాట్లాడతారు? ఎందుకు భాషల్లో మాట్లాడొద్దు మీరు చెప్పండి ఒక ఆన్సర్. ఇది దేవుడే ఇచ్చాడు, ఆయన వాక్యములోనే ఉంది. భాషలు మాట్లాడొద్దు అనే అనే ప్లేస్కి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఎవరో చెప్పిన అబద్ధాల గురించా, ఏదైనా భయము గురించా, లేదంటే నిజంగా ఏదైనా వాక్య ప్రకారమైన జవాబు ఉందా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఒకవేళ వాక్య ప్రకారమైన జవాబు లేకుంటే అది భయము ద్వారానో ఇతరులు చెప్పిన మాటల ద్వారా వస్తే యేసు నామములో ఆ బలమైన దుర్గాలు కూలిపోవును గాక. ఆమేన్, ఆమేన్. సో మీరు చర్చిలో మాట్లాడొద్దంటే మాట్లాడకండి, పోనీ ఇంట్లోనే మాట్లాడండి. కానీ ఇప్పుడు సంఘములో భాషల గురించి బోధించకుండా, సంఘములో వారిని పరిశుద్ధాత్మతో నింపకుండా వారి ఇంట్లో ఎలా మాట్లాడతారు? ఇక్కడ నేర్పించకపోతే వారు ఎప్పుడు నేర్చుకుంటారు? ఇక్కడ మాట్లాడడం నేర్చుకోకపోతే వాళ్ళు ఎలా మాట్లాడతారు?